వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. నేను సుమలత. అమరచింత పట్టణంలోని ప్రభుత్వ స్థలాలను కబ్జాలకు గురికాకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని గత 4 సంవత్సరాలుగా పట్టణంలో జరిగిన పనుల్లో నాణ్యత లేకుండా జరిగిన పనులపై విచారణ జరగాలని, మున్సిపాలిటీలో జరిగిన అవినీతి ఆడిట్ చేసి అవినీతి కేసు చేసిన వ్యక్తులపై చట్టపర చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ అమరచింత పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపాలిటీ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ స్థలాలు, మున్సిపాలిటీలోని ప్రభుత్వ స్థలాలను కబ్జాకు గురి కాకుండా, కబ్జా కోర్ల నుండి గురి కాకుండా సూచికా బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పి గత అనేక రోజుల నుండి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము వినతి పత్రము ఇక్కడ కమిషనర్ గారికి, ఇక్కడ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అధికార పార్టీ కుమ్మక్కై ఈరోజు సూచికా బోర్డులను ఏమాత్రం ఏర్పాటు చేయకుండా కబ్జాకోరులకు గురైందని ఈరోజు కూడెక్కి వస్తుంది. కావున ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు కబ్జా గురైన భూమిని వెంటనే కబ్జాకోరుల నుండి దాన్ని విడదీయాలని చెప్పి, ప్రభుత్వ స్థలాన్ని ఆధీనపరచుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. గత 4 సంవత్సరాల నుండి పురపాలకలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో నాణ్యత లేని పనులు చేపట్టి అధికార పార్టీ పాలకవర్గం కమిషనర్ అంతా కుమ్మక్కై నాణ్యత లేని పనులు చేసి ఈరోజు డివైడర్లంతా కూలిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈ కుమ్మక్కుని అవినీతిని అంతా కూడా బయట పెట్టాలని చెప్పి 4 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో అవినీతిని అంతా కూడా బయటపెట్టి తప్పనిసరిగా నిజ నిర్ధారణ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దీని లేని పక్షంలో తప్పనిసరిగా ముందు అనేక రకమైన కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్. భారతీయ జనతా పార్టీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్.